వీళ్ళు ఎదురు చూస్తుంది ఎవరి కోసమో తెలుసా? వీళ్ళు ఇంతగా భయపడుతూ దేనికోసం ఎదురు చూస్తున్నారో తెలుసా? అడుగు అడుగు. పుష్ప పుష్ప పుష్పరాజ్ వస్తున్నాడు వస్తున్నాడు. పుష్ప ఆనాడు బెబ్బులి, ఈనాడు పుష్పరాజ్. ఓతడే 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 పుష్పరాజ్. పుష్ప పుష్ప తగ్గేదెలా పుష్పరాజ్ నాయుడు. రప్ప 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 నరకడమే. పుష్ప పుష్పరాజ్ తగ్గేదేలే. బెప్పులే వాళ్ళ ఒక్కలోనే గుర్తు దయచేసి. స్టేజీ మీద ఉన్న వాళ్ళు దయచేసి అందరు దిగండి. స్టేజీ మీద ఉన్న వాళ్ళు పెట్టి మమ్ము పాలించగా తల్లి. ఆపు. నల్ల కట్టుగా పెట్టి మమ్ముదయ చూడగా వచ్చే కంగోరడు కాదల్లే. కల్లు కల్లు గజలు కట్టి మమ్ము నడిపించగా వచ్చే కంగోరడు కాదల్లి. పిల్లలు పిల్లలు స్టేజీ దిగండి. పేజ్లో అంత స్టేజీ దింపండి. దింపండి స్టేజీ. ఆ మంటలలో పక్క బొమ్మ పిల్లలు. గులాబు సిరగట్టి గులోకి వచ్చనమ్మా. నారి పూలు పెట్టి అత్తరులు తెచ్చనమ్మా. తంగేడు పూలు పెట్టి కంకాణ పుట్టెనమ్మా. ముక్కు ముక్కెర పెట్టి ఒక్కాల నెలనమ్మా. చూడంగా కన్నులమ్మా. ఎదుగాల చూడంగా కన్నులమ్మా. శిస్తులంతా బట్టరమ్మా. రాజులంతా ఇందిరమ్మా. కోరంగా అంగూలు పూసినాము. ఆశలు తీరంగా వేషాలు చేసినాము. నీకన్నా పెద్ద దిక్కులు కాన ఎక్కుంది. నీవేంటి మెట్టంగా మా కాడ ఏమిటుంది? మనల్ని ఆలకించి మరణీయవే తల్లి. కన్నా బిడ్డలను కాపాడవే తల్లి.
రంగా మన రంగా రంగా ఇలా మన బెబ్బిలి దీక్ష పూనాడు. అమ్మవారి దీక్ష పూనాడు. అవును బిల్లా, ప్రతి సంవత్సరం మనకు తెలిసిందే కదా. హాలికా మాతాకి జై. ఎక్కడ మీరు తెచ్చిన ధన కనక వస్తు వాహనాలు? నిన్నేరా అడిగేది? ధనంతో నా బాబాకు బంగారు సింహాసనం చేయించాలి. పులుడు కాదా చీట్లే బేపులి. ప్రాణంతా తలకిందులైంది. బేపుల్ ప్లాన్ కి తిరిగే లేదు. అంతర్జాతీయ దొంగల ముఠాలని అల్లకల్లోలం చేసి పోలీసులను ప్రభుత్వాలను 3 చెరువులు నీళ్లు తాగించిన ఈ బెబ్బులకి ఎదురు నిలిచిన మగాడెవడరా? వాళ్ళ ముఠా నాయకుడి పేరు రాజా అని తెలుసుకున్నాను. రాజా ఎవడ్రా వాడు? కొండల్ని పిండి చేయగల పరాక్రమంతుడు. పరాక్రమం ఎక్కడిదిరా వాడికి అంతటి పరాక్రమం? ఈ బెబ్బులతో ఎదురుపడేది ఒక బాబాకు తప్ప మరొకడికి లేదు. నా ముఠతో కోరి కయ్యలకి దిగిన వాడి అనంత ప్రాయువులు కలవాల్సిందే. బాస్ జయంత్ శ్రీకాంతులను సిద్ధంగా ఉండమని చెప్పు. అలాగే బాస్. పులి బాస్. పులిని కాదురా చెట్లే బేపులి. జయంతు శ్రీకాంతనాలు మా చేతులకు చిక్కితే ఇంతటి చచ్చు వార్తను మోసుకొచ్చిన ఈ పిరికి వెళ్ళమని మన కొండ చిలువకు ఆహారం పడే. తొందరపడకండి బాస్. బందీలుగా చిక్కిన మన వాళ్ళ రహస్యాలు బయటపడతాయని మన పిల్ల
వాళ్ళిద్దరిని కాల్చి మరీ వచ్చాడు. శబాష్ బిల్లా, శత్రువులకు శవాలని మాత్రం ఇచ్చొచ్చినా ఈ సమయ స్ఫూర్తిని మెచ్చుకుంటున్నాను. అంతేకాదు నీకు ప్రాణ భిక్ష పెడుతున్నాను. పోయావు, పో. రంగా, బాస్ బిల్లా, ఇంతకాలానికి మనల్ని ఎదిరించగల మగాడు ఈ కొండ వీటి సీమలో పుట్టాడు. పుట్టిన వాణ్ణి పురిట్లోనే మట్టి పెట్టాలి, లేదా పెరట్లో పాతి పెట్టాలి. శత్రువు అన్న పదం నాకు వినిపించకూడదు. నా వాడి కత్తులు వాడి రక్తాన్ని రుచి చూస్తాయి. నా ముఠతో కోరిక ఎలదిగిన వాడి వంశాన్ని నామరూపాలు లేకుండా చేస్తాను. వాడి నాలుకను మన టైగర్ గా అల్పారంగా పడేసి వాడి గుండెల్ని కండల్ని ఆకులుగా వేయించి ఆకులకు గద్దలకు పంచి పెడతాను. ఈ బిల్లా రంగాలు బ్రతికుండగా మీకు ఆ క్షేమ అక్కర్లేదు బాస్. ఏయ్! వద్దు రంగా, వద్దు. నా ముఠాపై దాడి చేసిన వాళ్ళ గుండెల్లో నిద్రపోతాను. వాళ్ళ పాలిట సింహ స్వప్నమై వాళ్ళ గుండెలు చీల్చుతాను. పులి పేరు చెబితే వాళ్ళ మనుషుల గుండెల్లో నిప్పు కనికై రగిలిపోతాయి. రంగా, బాస్ ఇలా బాస్ ఖాళీ ఖాళీ చరణ్! ఈ వజ్రాల బాక్సుని లోపల జాగ్రత్తగా భద్రం చేయి. బేబిలి, ఎక్కడికి ఎక్కడికి ప్రయాణం? శత్రువులను చీల్చి చెండాడడానికి. శత్రువుల ఎవడా కొత్త శత్రువు? అవును బాబా, ఇంతకాలం ఈ కొండవీటి సీమలో హరివీర భయంకరుగా అటు సౌమ్య పరాక్రమాలతో ఎందరిని ఎదిరించి అడ్డు తొలగించాం. కానీ ఈనాడు ఒక సామాన్య మానవుడు మన ముఠాని చావు దెబ్బతీశాడు. అందుకు ప్రతిఫలంగా జయంత్ శ్రీకాంతులు ఇద్దరు మనకు దూరం అయ్యారు బాబా. బేబిలి! గత 20 ఏళ్లుగా ఈ రామాపుర గ్రామంలో కానీ మేలచెరు మండల పరిసర ప్రాంతాలలో కానీ ఈ మహేంద్రను దోపిడీలు చేసిన, దొంగతనాలు చేసిన, మానభంగాలు చేసిన, నడి బడారులో 10 మందిని నరికినా సరే ఎవడైనా అడిగే దమ్ము, ధైర్యం, మాయా ఆ అమరేంద్రుడు సైతం ఈ ఆటాడించగల ఈ మహేంద్రకు ఎదురు తిరిగిన ఆ పిల్లకాకి ఎవరు?
పిల్ల కాకి పేరు రాజాట. వాడు ఎవరైనా సరే శత్రువు అన్నవాడు బ్రతకటానికి వీల్లేదు. పిచ్చుకపై బ్రహ్మాస్త్రమా బాబా, నీ బెబ్బులు ఇంకా బ్రతికే ఉన్నాడు. బెబ్బిలి! అవును బాబా, ఇంతకాలంగా ఈ కొండవీడి ప్రాంతంతో పులిగా బ్రతికిన నన్ను బెబ్బులిని చేశావు. ఈ బందిపాడు ముఠాకు రాజుని చేశావు. బలంతో పాటు గుండె బలాన్ని పెంచావు. నాలోని అణువు మీదే బాబా. నీకోసం, ఈ ముఠా కోసం నా నిండు ప్రాణాన్నైనా నవ్వుతూ అర్పిస్తాను. ఏ రంగా, బిల్లా, పదండి. బెబ్బిలి! ఎవరో వస్తున్నట్టున్నారు. రంగా, బాస్! బిల్లా, వచ్చిన వారెవడో కనుక్కోండి. శత్రువైతే అక్కడికక్కడికే కాల్చి పడేయండి. అలాగే బాస్. రంగేలి! కమ్ ఆన్! రంగేలి కమ్ ఆన్! నీకోసం నా బెబ్బిలి, నేను పెంచి పోషించిన నా బెబ్బిలి పుష్పరాజ్! రంగేలి, నీ మెత్తని చేతులతో మత్తెక్కించే మధువను ఈ బెబ్బిలికివ్వు. బాబా, ఇప్పుడెందుకు ఈ మధువా బ్రాంది? నాకు తెలుసు బెబ్బిలి. ఆవేశంతో ఏ సమయంలో ఏమివ్వాలో ఆవేశంతో అలసిపోయిన నీ మనసుకు ప్రతీకారంతో రగిలిపోతున్న ఈ గుండెకు చల్లబరిచేది ఆ మందు, ఈ మగువా. బాబా, మీరు ఇవ్వాలే కానీ అలాహలాన్ని సైతం అమృతంలా స్వీకరిస్తాను. Cheers. నాకు తెలుసు బేటే, నీ దమ్ము ధైర్యం. నేను నీరు పోసి పెంచిన మొక్క ఏ నాటికి గంజాయి మొక్క కాదు. బెబ్బిలి, నువ్వు చేయాల్సిన ఘనకార్యాలు, మహాకార్యాలు ఎన్నో, ఇంకెన్నో. నువ్వు పొందవలసిన భోగభాగ్యాలు ఎన్నో, మరెన్నో. బాబా, లోకమేనా ముందుకొచ్చి నిల్చున్నా మీతో సరికాదు. నా జీవితాశయం ఒక్కటే, కొల్లగొట్టిన బంగారాన్నంతా కరిగించి బంగారు సింహాసనం చేయించి అందులో మిమ్మల్ని కూర్చోబెడతాను. భలే బబ్బిలి, భలే. నీ ఆశయం త్వరలోనే నెరవేరుతుంది. రంగేలి, ఇంత మంచి సమయాన్ని వృధా చేయటం అంత మంచిది కాదు. ఎంజాయ్, కమ్ ఆన్, ఎంజాయ్. అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నమ్మాడు. విడుముండోడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నవ్వాడు. మాట పెడుసైనా మనసులా వెన్న రాయిలా ఉన్నవాడిలో
ఎవరికి తెలుసును నాకంటూ సూసేకి అక్కిరవ్వ మాదిరి ఉంటాడే నా సావే మెత్తాని పత్తి పువ్వుల మరి సంటాడే నా సావే ఎర్రబట్టు కళ్ళలోన కోపమే నీకు తెలుసు కళ్ళలోన దాచుకున్న చెమ్మ నాకే తెలుసు కోరమీసం రూపుతున్న రోషమే నీకు తెలుసు మీసమెనక ముసురుకున్న ముసినవ్వు నాకు తెలుసు అడవిలో పులిన సర 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 చిందరే గడమే నీకు తెలుసు అలసిన రాత్రి ఒడిలో చీరే కదవా కడని శ్రీవల్లికి తెలుసు సోసేకి అక్కిరవ్వ మాదిరి ఉంటాడే నా సావే మెత్తాని పత్తి పువ్వుల మరి సంటోడే నా సావే గొప్ప గొప్ప ఇనాములనే ఇచ్చి వేసినావు నన్ను మాత్రం చిన్ని చిన్ని ముద్దులడిగే గురువు పెద్ద పెద్ద పనులు ఎట్టే చక్క పెట్టే మహాడు వాడి చొక్క ఎక్కడుందో వెతకమంటాడు చూడు ఇంటికి వెళ్ళి దరందరినో ఎత్తిరించే దొరగాడు నేనే కనకి ఎదురెళ్ళకుండా ఇంటికి వెళ్ళరు శ్రీవాడు సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సోవే ఇట్లాంటి మంచి మొగుడుంటే పెళ్ళైన మహారాణి